రైట్. భానుప్రకాష్ రెడ్డి గారు, యా ఆడియో. సో ఆయన ఆయన మొత్తం ప్రెస్ మీట్ గురించి మనం మాట్లాడదాం. కానీ ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు ఆయన బీజేపీకి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడారు. పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ నేతలను తీసుకొస్తున్నారు, కార్యకర్తలు తీసుకొస్తున్నారు అంటూ రాష్ట్ర నేతల్ని ప్రత్యేకించి మాట్లాడుతూ ఇది కేంద్రంలో ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదు అంటూ అక్కడ ఒక మెలిక పెట్టారు. మళ్ళీ ఏంటి ఈ ఆరోపణ, ఏంటి, ఏం జరిగింది అసలు? అసలు జగన్మోహన్ రెడ్డి మార్గం అది కుటుంబ పార్టీ కాదండి. భారతీయ జనతా పార్టీనే ఒక కుటుంబం. కాబట్టి ఇక్కడ ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట ఉండదు. మాది అందరిది ఒకే మాట మీద ఉంటాం. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి బయట రాష్ట్రాల నుంచి మేము జనాల్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడే నీ మీద, నీ ప్రభుత్వం మీద, నీ మనుషుల వ్యవహార శైలి మీద గోవింద భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువులు ఈరోజు పూర్తి ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఆగ్రహానికి ఎక్కడ నువ్వు బలైపోతావు అని చెప్పి భయపడే నువ్వు తిరుపతి పర్యటన రద్దు చేసుకున్నావు. దాన్ని ఈరోజు ఒక గంట సేపు పత్రికా మీటింగ్ పెట్టి, మీడియా మీట్ పెట్టి ఒక్క నిమిషమన్నా దాంట్లో సబ్జెక్ట్ మాట్లాడవయ్యా? దాంట్లో ఏమన్నా ఒక్క నిమిషమైనా నువ్వు మాట్లాడే దాంట్లో నిజాలు ఉన్నాయా చెప్పండి? ఏమన్నా నువ్వు సత్యం మాట్లాడావా? 4 గోడల మధ్య బైబిల్ చదువుతావంట. నువ్వు మొత్తము బయట చేసే పని అంతా అదే కదయ్యా. నీ వ్యవహారం అంతా ఇంట్లో మొత్తం అన్యమతంకి సంబంధించిందే కదా. ఏ రోజు హిందూ సాంప్రదాయాన్ని పాటించావు? ఏ రోజైనా దంపతులతో వచ్చి సోమవారికి వస్త్రాలు సమర్పించావా? ఏమంటావు? దర్శనానికి వస్తే అడ్డుకున్నావు ఎన్డీఏ. రా, హ్యాపీగా రా, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకో. వచ్చే ముందు నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పి డిక్లరేషన్లో సంతకం చేసి పొమ్మన్నావు. ఎస్, మాకున్నటువంటి రైటు టీటీడీలో అంటే నియమ నిబంధనల్ని ఒక శాసనసభ్యుడిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని అనుసరిస్తానని చెప్పినట్టు నువ్వు నీ ఒక్కడికి దగ్గరికి వచ్చేటప్పటికి చట్టం నీకు చుట్టమైపోతుందా? నీకు మాత్రం అతీతమా? దానికి వేరే జోడిస్తూ దళితులు ఏం చేశారయ్యా? ఏ రోజు దయచేసి జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టద్దు నువ్వు. ఏ రోజు ఎప్పుడైనా ప్రస్తావన ఉందా? ఎందుకు ఆ పేరు తీసుకొని వస్తావు మా దళిత సోదరుల గురించి? నువ్వు నీ గురించి ఈరోజు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారి తీరు, అంటే ఆయన మాట్లాడినటువంటి తీరు డిఫరెంట్గా అనిపించిందా మీకు ఏమైనా? అంటే గతంలో ఎప్పుడూ కూడా మతాలు, కులాలకు సంబంధించో, దళితులకు సంబంధించో, మైనారిటీలకు సంబంధించో, ప్రభుత్వాల సెక్యులరిజం గురించో ఎప్పుడు మాట్లాడలేదు. ఈవెన్ బీజేపీని కూడా ఏ రోజు ఆయన పేరు తీసి మాట్లాడిన సందర్భాలు లేవు. ఈ రోజు మీకు ఏమైనా డిఫరెంట్గా కనిపించిందా ఆయన ప్రెస్ మీట్ ఏమన్నా? ఏమి డిఫరెంట్? ఆయన ఏ రోజు ఏం మాట అన్నా అర్థమే కాదండి. ఏ రోజు ఏం ప్రెస్ల మాట అన్నా, ఏ రోజు ఏం మాట అన్నా దాంట్లో ఏముంటుంది చెప్పండి? ఫైనల్కి అవుట్పుట్ ఏముండదు దాంట్లో. కాబట్టి అర్థం లేని ప్రెస్ మీట్లు, కన్ఫ్యూజన్తో ప్రెస్ మీట్లు పెట్టే మనిషి జగన్మోహన్ రెడ్డి. అసలు ఆయన ఈరోజు ఒక గంట సేపు మాట్లాడినాడు. దాంట్లో ఏమైనా క్లారిటీ ఇచ్చినాడా? మేము ఒకటి అడుగుతున్నాం. నువ్వు ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టావు చెప్పు. నువ్వు హిందువా కాదా? నువ్వు హిందువు కాదని మేము చెప్తున్నావు. నువ్వు క్రిస్టియను. ఒకవేళ నువ్వు కానీ డిక్లరేషన్ పెడితే నీకు ఇంట్లో అన్నం పెట్టరంటున్నారు. శ్రీవారి భక్తులు ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి నీ గురించి తెలుసా? నువ్వు కానీ డిక్లరేషన్లో సంతకం పెడితే నీకు ఇంట్లో అన్నం పెట్టరు. కాబట్టి నీ ఇంటి పోరుని తీసుకొని వచ్చి ఈ మా మీద ఎందుకు రుద్దుతావు? నీ ఇంటి పోరుని జగన్మోహన్ రెడ్డి నువ్వు. అందుకే ఆయన సింగిల్ గా వచ్చేవాళ్ళు అనుకుంటున్నారా టెంపుల్కి పట్టు వస్త్రాలు ఇచ్చానా? అనుమతించారు కదా. మాకున్నట్టు నీ ఇన్ఫర్మేషను వారి కుటుంబంలో కలిసి తిరుమలకి రావచ్చేదానికి ఇష్టం లేదని మాకు తెలిసింది. వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేదానికి వారు ఇష్టపడరని తెలిసింది. ఇష్టపడంటే 5 ఏళ్ళు ఒక్క రోజైనా తీసుకుని వచ్చుంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అంటే కుటుంబం గురించి మాట్లాడుతున్నామని చెప్పి వేరే విధంగా అనుకోవద్దండి. ఈరోజు ప్రస్తావన తెచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య, మతాల మధ్య, ఏందో 4 గోడల మధ్య చదువుకుంటే నేను చదువుతాను కాబట్టి క్రిస్టియను, బయట వస్తే హిందూ. సినిమా డైలాగులు కాదండి మాకు కావాల్సింది. నువ్వు ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టవు అది అడుగుతావు. అంటే ఏదో రామాయణాలన్నీ మాట్లాడతావు నువ్వు. ఇది మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన రాజ్యాంగం ప్రియాంబుల్ కూడా చదివారు, పీఠికను చదువుతూ సెక్యులర్ గవర్నమెంట్ కు సంబంధించి మాట్లాడారు. ఏంటి ఆయన ఉద్దేశం? ఏమనుకుంటున్నారు మీరు? ఎందుకు అట్లా మాట్లాడుంటారు? అదే రాజ్యాంగము మా టీటీడీ యాక్ట్ 30 of 1987లో పొందుపరిచింది కదా. అన్యమతస్థులు, నాన్ హిందూస్, నువ్వు రాజ్యాంగం అన్నావు కదా. అదే రాజ్యాంగంలో నాన్ హిందూస్ ఎవరిన వస్తే ఇక్కడ డిక్లరేషన్ సైన్ చేయాలని ఉంది. నువ్వు గౌరవించావు దాన్ని? చెప్పు జగన్మోహన్ రెడ్డి. నీకు కావాలంటే నేను పంపిస్తా, బుక్ పంపిస్తా, చదువుకో. నీకు అర్థం కాకపోతే, నీకు అర్థం అయ్యి కూడా నటిస్తా ఉంటే మాకు మేమేం చేయలేము. గతంలో 10 సార్లు తిరుమల వెళ్ళాను, అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడు కొత్తగా ఎందుకు దీన్ని రాజకీయం చేస్తున్నారంటాడు. మేము దీన్ని రాజకీయం చేయట్లేదండి. వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని మా ఎన్డీఏ కూటమి రాజకీయం చేయట్లేదు. మేము ఈరోజు ఎందుకు అడుగుతున్నామంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ధార్మిక క్షేత్రమైన తిరుమల క్షేత్రాన్ని పూర్తిగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశాడు.
ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు వైసీపీ ప్రభుత్వం. ముఖ్యంగా స్వామివారికి అత్యంత పవిత్రమైనటువంటి లడ్డుని అపవిత్రం చేశారని చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి నీకు నైతిక హక్కు కోల్పోయావు వెంకటేశ్వర స్వామి దగ్గరికి దర్శనం చేసుకునేదానికి అని చెప్పి మేము భావిస్తున్నాము. నువ్వు హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ పూజా విధానాల మీద నీకు నమ్మకం లేదయ్యా. అయ్యప్ప స్వామికి, గురుస్వామికి, సూపర్ స్వామికి తేడా లేని వ్యక్తి నువ్వు. అయ్యప్ప స్వామి గుడికి పోతే ఎక్కువసార్లు మాల వేస్తే గురుస్వామి అంటారు, నువ్వు సూపర్ స్వామి అంటావు. ఈ సూపర్ మెన్లు, సూపర్ స్వాములు ఎక్కడ ఉండరు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నీకు ఏమి తెలియదు. ఎందుకు ఊరికే నువ్వు ఒక గంట సేపు మాట అన్నా, ఒక రోజు మాట అన్నా నీలో కంటెంట్ ఏం లేదు. ఇంకో ప్రశ్న అన్నారు ఆయన, ఇంకో ప్రశ్న అన్నారు, ఎక్కడ ఏ మతానికి సంబంధించిన ప్రార్థనా మందిరాల్లోకి వెళ్ళినా నీ మతం ఏంటని నన్ను అడగలేదు, ఎప్పుడు ఎవరు అడగరు కూడా. ఇక్కడే ఎందుకు అడుగుతున్నారు నన్ను అంటున్నారు ఆయన. ఒక్కసారి గురువాయూరుకు పోయి రమ్మని, గురువాయూరు పొమ్మనండి ఆయన్ని. ఒక్కసారి పూరికి పొమ్మనండి. తమిళనాడులో సిక్కుకి సంబంధించో లేకపోతే ముస్లిం సంబంధించో అట్లా వెళ్ళినప్పుడు నన్ను ఎప్పుడు ఎవరు ఏం అడగరు, ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు అంటారు. మా ఆలయంలో ఆ సాంప్రదాయం ఉందయ్యా. మా ఆలయంలో, మన ఆలయంలో టీటీడీలో ఆ సాంప్రదాయం ఉంది. టీటీడీలో చట్టం ఇదేంటి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని చెప్పి ఈరోజు 24 గంటలు మేము చేసిన చట్టం కాదు కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని చెప్పి నిన్ననో ఈరోజు ఉదయం చేసిన చట్టం కాదు కదా. గతంలో ఉన్నటువంటి చట్టాన్ని గౌరవించమంటున్నాం, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాల్ని పాటించమంటున్నాము. నేను పాటించను, నాకు అవసరం లేదంటే ఇంట్లో ఉండు. పాటించేటట్టయితే డిక్లరేషన్ ఇచ్చేటైతే రా వెంకటేశ్వర స్వామి దగ్గరికి రా. ఒకటే కూడా చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి మా విశ్వాసాలని, మా సెంటిమెంట్ని, మా ఆచారాలని, మా సాంప్రదాయాల్ని నువ్వు గౌరవించేటట్టయితే రా. నువ్వు ఎవరికో ఇక్కడికి వచ్చి ఏదో రాజకీయ ప్రసంగాలు చేయాలనుకున్నా, లేకపోతే ఇక్కడికి వచ్చి ఏదైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయాలని ఇది అవసరంలే. నువ్వు అక్కడే ఏదైనా స్టేడియం తీసుకొని అక్కడ ఏదైనా పెట్టుకొని డ్రామాలు ఏదైనా ఆడాలంటే ఒక స్టేజ్ షో మార్గం ఏదైనా పెట్టి చేయించుకో. కానీ తిరుమలకు వచ్చి డ్రామాలు ఆడితే మాత్రం మేము ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని మేము మాట్లాడుతున్నాం. అంతేకాకుండా బయట ఊరి నుంచి తీసుకురావాల్సిన అవసరం మాకు లేదు. ఈరోజు తిరుపతిలో ఉంటే 5 లక్షల మంది ప్రజలు నీ మీద ఆగ్రహంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు చేసినటువంటి నిర్వాకం, నీ వల్ల వెంకటేశ్వర స్వామి ఆలయానికి జరిగినటువంటి అపచారం మీద ఈరోజు తిరుపతి ప్రజలందరూ ఆగ్రహంగా ఉన్నారు. నువ్వు ఎక్కడొచ్చినా సరే నేను అడ్డుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. ఈరోజు ఏదో భారతీయ జనతా పార్టీనో, టీడీపీనో, జనసేన మేమేమి మా వ్యక్తిగతంగా అడ్డుకోవాలని చెప్పి మేము అనుకోలేదు. ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రజలందరూ నీ మీద అదే ద్వేషంతో ఉన్నారని చెప్తున్నా. నీకు అది అర్థం కాకపోతే మేమేం చేయలేం. అందుకే నీకు 11 స్థానాలు ఇచ్చారు. నువ్వు చేసినటువంటి నిర్వాహకానికి 11 స్థానాలకి నేను పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు మళ్ళీ హరికథలు మాట్లాడతావు నువ్వు. మీ పార్టీ నేత మాధవీలత గారు రెస్పాండ్ అయ్యారు. 12 లారీలు వెనక్కి పంపించారని మీరే చెప్తున్నారు. ఆ వెనక్కి పంపించినప్పుడే ఈ ప్రక్షాళన కార్యక్రమాన్ని ఎందుకు చేయరు మీరు? ఆ వెనక్కి పంపించినప్పుడే తిరుమల దర్శనానికి వెళ్ళి ఆయన ప్రాయశ్చిత్తం ఎందుకు కోరుకోరు అని ఆవిడ ప్రశ్నిస్తున్నారు. మీరు క్రిస్టియానిటీ ఉంటే మీరు ఇంట్లో చూసుకోండి, ఇక్కడ బయటకు వచ్చి ప్రాయశ్చిత్తం అని అడగండి అంటే చాలా తీవ్రంగా ఆవిడ రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి. అంతే కదా, ఆయన క్రిస్టియను అంటే ఆయన ఇంట్లో చూసుకోవాలి. కానీ ఇక్కడ హిందూ ఆ డిక్లరేషన్ కూడా ఏముంటుంది తెలుసా? నేను వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నాను, నమ్మకంతో దర్శనానికి వస్తున్నా అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. దాన్ని కూడా సాక్షి సంతకం కూడా చేయాలి. ఆ నమ్మకం లేకపోతే నువ్వు రావద్దు అంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెడితే నీకు ఇంట్లో అన్నం కూడా బెటర్ అని చెప్పి శ్రీవారి భక్తులు అంటున్నారు. దానికి నిజమా కాదా చెప్పు, అంతే. ఇది నీ కుటుంబ సమస్యను తీసుకొని వచ్చి ఈ దేవస్థాన సమస్య ఎందుకు మారుస్తావు జగన్మోహన్ రెడ్డి? ఆ కుటుంబ సమస్యను తీసుకొని వచ్చి దేవస్థాన సమస్య. ప్రశ్న భానుప్రకాష్ గారు, గతంలో ఎందుకు ఇంత అగ్రెసివ్గా వెళ్ళలేదు? ఆయన 10 సార్లు లేరని ఆయనే చెప్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన దర్శనానికి వెళ్ళారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళారు. ఆ రోజు ఎందుకు బీజేపీ, ఆ రోజు కూడా ఉన్నారు మీ నేతలంతా కూడా, ఆ రోజు ఎందుకు బీజేపీ ఈ స్థాయిలో పెట్టలేదు? ఈ స్థాయిలో ఎందుకు ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? నేను ఇప్పుడు మా ఇంటి ఇచ్చే లైవ్ ఇస్తున్నా. ఇదే ప్రాంతంలో గతంలో మొదట సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొండకు వచ్చినప్పుడు ఇదే విధంగా డిక్లరేషన్ ఇయర్ నేను అడ్డుకున్నా. ఇక ఇదే స్పాట్లో నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను ఈ స్థలం నుంచి ముందుకు పోనీయలేదు వాళ్ళు. ఆ రోజు మాట్లాడను, ఇప్పటికి మాట్లాడతాం, ఎప్పటికి మాట్లాడతాం. ఈరోజు ఏదో ఇక్కడితో ఆగిపోతుందని కాదు, ఎప్పటికీ మాట్లాడతాము. నువ్వు హిందూ మత విశ్వాసాలు గౌరవించేంత వరకు, మా ఆలయ సాంప్రదాయాలు పాటించేంత వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిన్ను అడుగుతూనే ఉంటుంది, నిన్ను నిలదీస్తూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు. సో మీరు మొత్తం గంటసేపు ప్రెస్ మీట్ చూసుంటారు. ప్రెస్ మీట్లో అంటే మేము ఉదయం నుంచి మీరు కానీ మేము కానీ అందరం, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంది ఏంటంటే ఆయన డిక్లరేషన్కి సంబంధించి ఏం చెప్తారా అని. మీకు డిక్లరేషన్కి సంబంధించి ఆయన చెప్పిన దాంట్లో మీకు ఏమైనా క్లారిటీ లభించిందా? ఏం లభించలేదండి. ఇక్కడికి వస్తే డిక్లరేషన్ ఇకపోతే టీటీడీ అధికారులు అనుమతించరు, డిక్లరేషన్ ఇస్తే
ఇంతకుముందు నేను చెప్పినట్టు మళ్ళా ఎందుకు నా దగ్గర చెప్పిస్తారు చెప్పండి? డిక్లరేషన్ ఇస్తే కొంతమంది దూరం అవుతారు, డిక్లరేషన్ ఇవ్వకపోతే కొంతమంది దూరం అవుతారు. కాబట్టి ఈ కన్ఫ్యూజన్లో ఆయన యాత్రని రద్దు చేసుకుని చెప్పి నేను భావిస్తున్నా. ఇది ఆయన సొంత నిర్ణయం, దాన్ని మా మీద రుద్దుతున్నాడు. అది నీ వ్యక్తిగత నిర్ణయం జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ నువ్వు వచ్చుంటే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చుంటే హ్యాపీగా పోయి మంచి లడ్డు నేతితో ఆ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో చేసినట్టు లడ్డు ఇచ్చుంటాము, పోయి దర్శనం చేసుకుని పోయి ఉంటావు. నువ్వు అది పోగొట్టుకున్నావు, స్వామివారి ప్రసాదం తీసుకునే అర్హత పోగొట్టుకున్నావు నువ్వు. ఈరోజు నువ్వు ఒకటి అడిగా, మేము హిందువులు క్షమాపణ చెప్పు, డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనం చేసుకున్నా, తప్పేముంది చెప్పండి? ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు పాటించమన్నా. 10 సంవత్సరాలు పాటించలేదంటే 5 సంవత్సరాలు నువ్వు అధికార దర్భంతో నువ్వు పెట్టలేదయ్యా జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పెట్టమని చెప్పి ఉన్నప్పుడు వెళ్ళారు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది, మీరు కూడా ఉన్నారు అప్పుడు. ఎస్ అప్పుడు కూడా అడిగాం, ఇప్పుడు కూడా అడిగాం. ఎప్పుడు మేము డినై చేయట్లేదు. భారతీయ జనతా పార్టీ కానీ హిందూ సంఘాలు కానీ ఎప్పటి నుంచే మేము డిమాండ్ చేస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా, ఎందుకు పట్టింపుకు పోతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పండి? ఏం డిక్లరేషన్ మీద సంతకం చేస్తే తప్పే ఉంది చెప్పండి అంటున్నా. డిక్లరేషన్ మీద సంతకం చేస్తే తప్పే ఉంది. ఆయన ఆస్తి మేమేం రాయించుకోవట్లే కదా, జగన్మోహన్ రెడ్డి ఆస్తి మేమేం రాయించుకోవట్లేదు కదా, మాకు అవసరం లేదు, ₹1 అవసరం లేదు ఆయన డబ్బు. ఇక్కడ సాంప్రదాయాలు పాటించమని, అనుసరించమని, కాపాడమని మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి ఆయన ఒప్పుకోకపోతే మేమేం చేయలేమన్నా. అక్కడ రూల్ అది. సాంప్రదాయం అయితే పోనీ సరే, సాంప్రదాయం పాటిస్తారా లేదా అనేది ఆప్షనల్ గా ఉంటుంది, కానీ నియమం అనేది ఖచ్చితంగా పాటించి తీరాలి కదా. ఎస్ అందుకనే చెప్తున్నాను కదా, రాజ్యాంగంలో మా టీటీడీ యాక్ట్ 30 of 1987 ఏపీ చారిటబుల్ యాక్ట్ పేజ్ నెంబర్ 1200లో ఉంది చూడు. చాప్టర్ 18 మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, చాప్టర్ 18లో ఏపీ ఎండోమెంట్ యాక్ట్లో నువ్వు చదివి చూడు నాయన, తెలుస్తుంది. దాంట్లో రాసుంది, జగన్మోహన్ రెడ్డి అని నేను వెంకటేశ్వర స్వామిని నమ్మి ఆయన మీద భక్తితో నేను శ్రీవారి దర్శనానికి వస్తున్నాను, నన్ను మీరు అనుమతించండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ ఇవ్వాలి. దానికి ఎవరు నన్ను సాక్షి సంతకం కూడా ఇవ్వాలి. సుబ్బారెడ్డి వేస్తాడా, కరుణాకర్ రెడ్డి వేస్తాడా, ధర్మారెడ్డి వేస్తాడా, లేకపోతే నందికి పందికి తెలియజేసి సుధాకర్ రెడ్డి వేస్తాడా, ఎవరైనా వేయనియండి. నువ్వు మాత్రం డిక్లరేషన్ చేసి రావాల్సిందే. మేము ఎన్నిసార్లు చెప్పాలయ్యా, ఎన్నిసార్లు చెప్పించుకుంటా చెప్పు? నువ్వు ఈరోజు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి భయంతోనే వెంకటేశ్వర స్వామి దర్శనానికి నువ్వు రాలేదు అని చెప్పి మేము భావిస్తున్నాము. ఒక డిక్లరేషన్ కేవలం డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ సంబంధించి క్లారిటీనే కాదు, ఆయన మతానికి సంబంధించి కూడా క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ చేయాలి. అంటే ఆయన అఫిడవిట్లో పెట్టింది అయితే క్లియర్ క్రిస్టియన్ పెట్టినటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో నేను ఇంట్లో బైబిల్ చదువుతాను, గుడిలోకి వెళ్తే హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తాను, దర్గాకి వెళ్తే అక్కడ ఆ సాంప్రదాయాన్ని పాటిస్తాను, లేదా ఇంకొక దగ్గరికి వెళ్తే ఆ మతానికి సంబంధించిన నా మతం మానవత్వం అన్నారు ఆయన. నేను మీ ద్వారా బిగ్ టీవీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తా, 24 గంటల సమయం ఇస్తా. నీ పేరు మార్చుకో, నీ మతం మార్చుకో, నీ మతం మార్చుకో, ఒక గెజిట్ తెచ్చుకో. మత అవకాశం ఉంది కదా, మతం మార్చుకునేదానికి ఉంది కదా. గర్వాపసి రా, నీ హిందుత్వానికి రా, హిందూయిజం స్వీకరించి. మళ్ళా నీ తాత ముత్తాతలే మారిపోయారయ్యా, హిందుత్వం నుంచి వారు అన్యమతాన్ని తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మా దగ్గర అన్ని విషయాలు తెలిసి కూడా మా దగ్గర ఎందుకు చెప్పిస్తారు చెప్పండి? నీకు సమయం ఇస్తాము, గెజిట్ మార్పించుకో, నీ పేరు మార్పించుకో. ఎందుకు దయచేసి మా దగ్గర ఇట్లా చెప్పిస్తావు చెప్పండి? మేము ఏ కులానికో మతానికో వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ నుండి సాంప్రదాయాలు, ఇక్కడ నుండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. స్వరూపానందేంద్ర సరస్వతి ఆయన నేరుగా ఆయనే తీసుకుని వెళ్ళి గంగలో ముంచి ఆయనకి ఇది చేసినటువంటి పరిస్థితి మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. అది ఫోటోషూట్ కార్యక్రమం, హిందూ ఓటు బ్యాంక్ కోసం, హిందువుల ఓటు కోసం ఆ రోజు గంగలో ముంచి గంగలో ముంచి లేచినంత మాత్రం హిందూ అయిపోడండి. సాంప్రదాయాలు ఉండాలి ఇంట్లో. ఇప్పుడు మా ఇంట్లో రండి, మా దేవుడి ముందు ఒకసారి వచ్చి చూడండి. మా నిత్యం లేచి స్వామివారికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని బయట వస్తాను. ఈరోజు నా పుట్టినరోజు, వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి దర్శనం చేసుకొని వచ్చుకున్నాను. అట్లా నువ్వు కూడా నీ ఇంట్లో ఏం సాంప్రదాయం, ఒకసారి హిందూ దేవుళ్ళ ఫోటో చూపించమని చెప్పండి. హిందూ దేవుళ్ళ ఫోటోలు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో చూపించమని చెప్పండి. ఎప్పుడన్నా హారతి ఇచ్చారా, ఎప్పుడన్నా హిందూ దేవతలకు హారతి ఇచ్చారా ఇంట్లో చెప్పమని చెప్పండి. లేవు కాబట్టి మేము ప్రశ్నిస్తున్నాం. అందరికి లోకమంతా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు, నీ తాత మీరు ఎప్పటి నుంచి హిందుత్వాన్ని వదిలేశారో, మీ కుటుంబ సభ్యులు ఎందుకు హిందుత్వాన్ని వదిలేశారో అంతా తెలుసు కదా మాకు. ఎందుకు ఇన్నిసార్లు తెప్పించుకుంటారు?
ఇంకో అంటే నారాయణ స్వామి గారు చెప్పండి, ఎందుకు ఇన్నిసార్లు చెప్పించుకుంటారు? ఒక కామెంట్ చేశారు నారాయణ స్వామి గారు. అంటే మీ సన్నిహితులు మీ పొత్తులు ఉన్నటువంటి పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన భార్య క్రిస్టియను, మరి పవన్ కళ్యాణ్ ఏ విధమైన డిక్లరేషన్ ఇస్తారు, ఆయన ఎట్లా వస్తారని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. బిహాఫ్ ఆఫ్ హిమ్ క్వశ్చన్. తెలివి ఉందా అయ్యా నీకు? ఒక ఉప ముఖ్యమంత్రిగా పనిచేసావు, కొన్ని సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు. పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వారి తల్లి కానీ, వారి తండ్రి కానీ, వారి పూర్వీకులు కానీ హిందువులయ్యా, హిందువులు. వాళ్ళు నీ సర్టిఫికేట్ అవసరం లేదు నారాయణ స్వామి గారు, నీ సర్టిఫికేట్ అవసరంలా. వారు హిందువులు, కరుడు కట్టినటువంటి హిందూవాది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎందుకు సార్ సంతకం చేయాలి? నీ మార్గ ఆయన క్రిస్టియన్ కాదు కదా. నీ మారిగా మీ నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ, మీ ముత్తాత గారు కానీ అంతా క్రిస్టియన్కి మారిపోయారు కదా. పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో మొత్తం హిందువులే కదా, వారెందుకు డిక్లరేషన్ ఇవ్వాలి? నీ కథ చెప్పయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారి కథ నీకెందుకు? నీ కథ చెప్పంటే మీ నాయకుడి కథ చెప్పు, జగన్మోహన్ రెడ్డి కథ చెప్పు. నారాయణ స్వామి గారు నిజంగా నువ్వు గుండు పైన చేసుకుని చెప్పు. నారాయణ స్వామిని పేరు పెట్టుకున్నావు, వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వారి తండ్రి కానీ, వారి కుటుంబం కానీ ఏ మతం అనుసరిస్తుంది? నారాయణ స్వామి గారు నువ్వు అడగచ్చగా జగన్మోహన్ రెడ్డిని, అయ్యా నువ్వు క్రిస్టియను, వచ్చి సంతకం పెట్టి ఇది మా దేవాలయము, హిందూ దేవాలయం, సంతకం పెట్టి రమ్మని చెప్పి నువ్వు అడగచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని. పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నిస్తావు? అడిగే ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి చెప్పి కన్విన్స్ చేసి వచ్చి సంతకం పెట్టి తీసుకుపోయిండొచ్చు కదా నారాయణ స్వామి గారు. మీరు అవసరమా మీకు ఇవన్నీ? చెప్పండి. ఇవన్నీ మాట్లాడి ఎట్టంటే అట్ట మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని చేదరించుకున్నారు. ఇంకా మీకు బుద్ధి రాకపోతే మేమేం చేయలేదు. కాదు, నిన్న మీ అంటే మా దామోదర్ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన మిమ్మల్ని అడిగారు కదా, అదే మన తమ్మినేని సీతారాం గారు చేసినటువంటి వ్యాఖ్యకు సంబంధించి ఆవుకి పెట్టేటటువంటి దాణా వల్ల కావచ్చు, ఆవుకు ఉండే సమస్యల వల్ల కూడా కల్తీ అయ్యే అవకాశం, అదే విషయాన్ని మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా రిపీట్ చేశారు. వాళ్ళకి ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియదు. ఎవరో రాయిచ్చింది చదువుతారు. మీరు ఏవైనా వెటర్నరీ డాక్టర్నైనా అడగండి. నేను నిన్నటి నుంచి ఒక 10 మందితో మాట్లాడినాను. ఏ ఒక్కరు కూడా క్రాస్ చెక్ చేశాం సార్. మేము కూడా వెటర్నరీ డాక్టర్ తీసుకున్నాం, ఆయనతో మాట్లాడిచ్చాం. ఆయన క్లియర్ గా చెప్పారు అట్లా ఉండదు అని చెప్పి. అదే అట్లా ఉండదు, వీళ్ళకి మాత్రం ఉంటుంది. వీళ్ళకి మాత్రం వీళ్ళు చెప్పేదే వేదం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదో, ఆ కొడాలి నాని చెప్పేదో, పేరుని నాని చెప్పేదో, నారాయణ స్వామి చెప్పేదో, ఆ నందికి పందికి తేడా తెలియదని సుధాకర్ రెడ్డి చెప్పేదో, అవున ఇలా కల్తీ అవుతుందని చెప్పి ఆ తమ్మినేని చెప్పేది. కల్తీ వాళ్ళందరినీ చుట్టూ పెట్టుకొని నువ్వు నీ పార్టీ నాశనం అయిపోయింది. ఇంకా నీకు బుద్ధి రాకపోతే ఎలా చెప్పండి? ఆవు ఎక్కడ కల్తీ ఇద్దాం? మా గోమాత, ఆ గోమాతని నువ్వు మనోబల్ దెబ్బతీసే విధంగా మాట్లాడతావా? ఏందండి ఇది? హద్దు పద్దు ఉండాలి వారు మాట్లాడే మాటల్లో. రోజు అవాస్తవాలు, అసత్యాలు ఇలా మాట్లాడిన దానికే కదా ప్రజలు మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు. నేనైతే మళ్ళీ చెప్తున్నా, ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వైసీపీ మీద ఉంది. మీరు ఇచ్చిన అల్టిమేటం కి భయపడ్డారు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి? చివరి దాకా ఆలోచించి చివరిలో వెనకడుగేశారు అనుకోవచ్చా? ఏమనుకుంటున్నారు మీరు ఆయన డెసిషన్ని? ఇది ఖచ్చితంగా ఇది భగవంతుడి విజయంగా భావిస్తున్నాం, హిందువులు విజయంగా భావిస్తున్నాం. హిందువుల దగ్గర నుంచి వచ్చినట్టు వ్యతిరేకతని, గోవింద భక్తుల దగ్గర నుంచి వ్యతిరేకతని, వెంకటేశ్వర స్వామి భక్తుల నుంచి వచ్చినట్టు వ్యతిరేకతని తట్టుకోలేకుండా వస్తే ఎక్కడ ఏ విధంగా తరుముకుంటారో, 1000 మంది పోలీసులున్నా సరే నన్ను కాపాడలేరని చెప్పి భయంతోనే జగన్మోహన్ రెడ్డి తన పర్యటనని రద్దు చేసుకున్నారని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భానుప్రకాష్ రెడ్డి గారు జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ.